మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉప్పు లక్ష్మీ గట్టయ్య బీజేపీ పార్టీ అభ్యర్థిగా 6వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో యువత, వార్డు మహిళలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే బీజేపీ ముందుగా ఏంటంటే ఇక్కడ నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం మళ్ళీ వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్కరు యువత కానీ, పెద్దవాళ్ళు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా ఇంకా ఆలోచించాలి. ముందు రోజులలో ఇంతకుముందు గెలిచిన వాళ్ళు హామీలు ఇచ్చారు తప్ప ఇక్కడ నెరవేర్చింది ఒక్కడి ఇంకా కూడా లేదు. వాళ్ళ అభివృద్ధి కోసమే తప్ప ప్రజల అభివృద్ధి కోసం కానీ, యువత అభివృద్ధి కోసం కానీ, ఇక్కడ ఉన్న జనాల కోసం కానీ, ఇక్కడ వార్డులో నివసిస్తున్న వాళ్ళ కోసం కానీ ఎలాంటివి కూడా వాళ్ళు చేయలేదు. కేవలం వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళ కార్యకర్తల కోసమే ఆ పథకాలను కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా చేసేది తప్ప ఇక్కడ ఏ అర్హులకు కానీ అర్హులకు కాకుండా అనర్హులకు ఎక్కువగా ఈ పథకాలు ఇచ్చి వాళ్ళ మన్నెల్లో పొందుతున్నారు. వాళ్ళని చేతులు పట్టుకొని అర్హులను పక్కకు నెట్టేస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వాలు ఉండడం వల్ల ఇక్కడ ఏమిటంటే చాలామంది విసుగు వేచారి ఎవరైనా ఇంతే అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మా బీజేపీ పార్టీ అనేది ఇవన్నీ చూసి ఇక్కడ మేము మా ఉప్పు లక్ష్మి గారు నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా యూత్ కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఈమెని ఎన్నుకుంటారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చేసిన ప్రతి వాళ్ళు మాటలు చెప్పి, తల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను పిండి వాళ్ళ రక్తం దాగిన రోజులున్నాయి. అట్లాంటి వాళ్ళని ఈరోజు బొంద పెట్టడానికి మేము ఈ బీజేపీ తరఫున అమ్మ నిలబెడతాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను వెళ్తున్నాను. సపోర్ట్ చేస్తున్నాం. యూత్ బాగా మంచిగా ప్రోత్సాహంగా ఉంది. చాలా మంది కూడా ఎట్లా అంటే బాగా మంచిగా ఉన్నది అనేసి బీజేపీ నుండి మంచి ప్రోత్సాహం మా దగ్గర ఉంది. యువత కూడా చాలా ముందుకు వస్తున్నారని భావిస్తున్నాను. కొంచెం మీ అందరి ఓటు దయచేసి మా అమ్మకి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెల్లంపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థిగా మా తల్లిగారు అయినటువంటి ఉప్పు లక్ష్మీ గట్టయ్య గారు పోటీ చేస్తున్నారు. కావున బెల్లంపల్లి పట్టణం 6వ వార్డు ప్రజలందరూ తెలియజేయమనగా, మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మేము పోటీ చేస్తున్న అభ్యర్థులం మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులను మేము చూసే విధంగా మేము ట్రై చేస్తున్నాం. ఇప్పటికీ మీరు టీఆర్ఎస్ను చూశారు, బీజేపీని చూశారు. ఒక్కసారి టీఆర్ఎస్ను చూశారు, బీఆర్ఎస్ను చూశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే మేము ఎలాంటి అభివృద్ధి చేస్తామో మీకు చూపిస్తాము. ఎవరెన్ని మాటలు చెప్పినా ప్రలోభపడకుండా మీరు బీజేపీకి ఓటేసి, కమలం పువ్వు గుర్తుపై ఓటేసి రానున్న రోజుల్లో ఉప్పు లక్ష్మీ గట్టయ్య గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్డులో ఉన్న ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నామనగా, ఈ వార్డులో ప్రతి ఒక్క రోడ్డు, స్ట్రీట్ లైటు, వాటరు ఎలాంటిది అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. మున్సిపాలిటీలో ఉన్నటువంటి అమృత పథకం స్కీమ్ కింద నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్లు విడుదల చేయడం జరిగింది. అవి మమ్మల్ని గెలిపించిన వెంటనే అవి మన 6వ వార్డు ప్రజలకి అందించే విధంగా మేము చేస్తామని ముందుండి మీకు ముందే మాటిస్తున్నాము. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మా తలుపు తట్టండి, లేకుంటే మా నంబర్కి ఒక ఫోన్ చేస్తే మీకు ఎలాంటి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మేము వచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని ముందే తెలియజేస్తున్నాము. కావున అందరూ కమలం పువ్వు గుర్తు మూడో నంబర్పై ఓటేసి ఉప్పు లక్ష్మీ గట్టయ్య గారిని గెలిపించాలని కోరుచున్నాము. ఇక్కడ చూస్తుంటే కమలం పువ్వు వికసించేలాగా ఉన్నది. జనాలు బ్రహ్మరథం పడుతూ మీరే చూస్తున్నారు ఎంతమంది వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చారు. కావున వాళ్ళ అభిప్రాయాలు కూడా మేము సేకరించాము. రానున్న రోజుల్లో కమలం పువ్వు గెలిపించి మన ఉప్పు లక్ష్మీ గట్టయ్య గారిని విజయపదంలో నడిపించేందుకు వార్డు ప్రజలందరూ కంకణబద్ధులై నిర్ణయించారు.